చాలా ఘోరమైన హత్యకి సంబంధించిన న్యూస్ సాయంత్రం నుంచి చూస్తున్నాను. నెల్లూరు జిల్లాలో పెంచలయ్య అని చెప్పి సిపిఎం యంగ్ లీడర్, అలాగే లోకల్గా ఉన్న గంజాయి బ్యాచ్ల్ని, గంజాయి పెడ్లర్స్ని, ఎవరైతే గంజాయి వినియోగిస్తూ వాళ్ళ గ్రామాన్ని నాశనం చేస్తున్నారో వాళ్ళందరి మీద ఎప్పుడో నుంచి తీవ్రంగా పోరాడుతున్న ఒక రియల్ హీరో. పనికిమాలిన హీరోలు 100 మంది డూపులు పెట్టుకోకుండా, 100 విగ్గులు పెట్టుకోకుండా, 100 సర్జరీలు చేయించుకోకుండా, ప్రజల్లోకి రాలేని ఈ ముసలోళ్ళందరినీ నెత్తిన పెట్టుకుని జనం అసలు ఇలాంటి రియల్ హీరోలు, నిజమైన పోరాటం చేస్తున్న సామాన్యులు. అతను ఒక సామాన్యుడు, జస్ట్ 37 years ఓల్డ్ ఉన్న ఒక యంగ్స్టరు, కామ్రేడ్ పెంచలయ్య. ఎన్నాళ్ళుగానో ఆ గ్రామాన్ని, ఆర్టీటీ కాలనీ అంట, ఆ కాలనీలో ఈ గంజాయి అమ్మకాలని, ఈ అసాంఘిక శక్తులని ఎప్పుడో నుంచి ఎదుర్కొంటున్నందుకు ఆ లోకల్గా ఉన్న మరి ఆవిడ లీడర్ ఆవిడ అరవాల్ కామాక్షి, అలాగే పాలకుర్తి రవి, వీళ్ళందరూ అతని మీద కక్ష కట్టి అతన్ని ఆ లోకల్గా ఉన్న సంఘ వ్యతిరేక శక్తుల సపోర్ట్ తీసుకొని వాళ్ళతోటి స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తిని, పిల్లలతో, పసిబిడ్డలతో వెళ్తున్న వ్యక్తిని నరికి చంపించారు. మరి ఐఎమ్ ఆస్కింగ్ ద హోమ్ మినిస్టర్, ద లేడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 6 months బ్యాక్ గంజాయి బ్యాచ్ అని చెప్పి ఐ థింక్ ఎస్సీ పిల్లలను, ఎస్సీ అబ్బాయిలను, బీసీ అబ్బాయిలను ముగ్గురిని రోడ్డు మీద పోలీసులు 3rd degree తోటి భయంకరంగా కొట్టారు. ఇంత దారుణమా, ఇంత బ్లేటెంట్గా, ఇంత పబ్లిక్గా ఒక విచారణ లేకుండా ఇలా కొట్టడం ఏంటి? ఇదేంటి అసలు? వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు కన్వే? ప్రజలకి ఏం కన్వే చేస్తున్నారు మీరు అని గట్టిగా మాలాంటి వాళ్ళు అడిగినప్పుడు ఆవిడేం చెప్తుందంటే, గాంజా బ్యాచ్కి, నేరస్తులకి కులం ఏంటండి, వాళ్ళ ఎస్సీలు అయితే ఏంటి, ఇంకొకళ్ళు అయితే ఏంటి, గంజాయి బ్యాచ్ వాళ్ళు, సో రోడ్డు మీద కొట్టడం కరెక్టే అన్నట్టుగా ఆవిడ మాట్లాడింది. మరి ఇంత మంచి పనులు పోలీసులు ఎవరైతే గంజాయిని అరికట్టాలో, ఎవరైతే విజిలెంట్ గా ఉండి హోమ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ ప్రగల్భాలు పలికింది ఏంటంటే, ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు అసలు ఇలాంటి అసాంఘిక శక్తులను మేము తరిమేస్తాము, అది చేసేస్తాము, ఇది చేసేస్తాము అనుకుంటూ కబుర్లు చెప్పుకొచ్చారు. మన డిప్యూటీ సీఎం అయితే అసలు ఆయన అననే మాట లేదు. యువగళం పాదయాత్రలో మన లోకేష్ గారేమో ఈ బాధ్యత టీడీపీ తీసుకుంటుంది, ఈ బాధ్యత మీ లోకేష్ గారు తీసుకుంటారని ఆయన చెప్పుకొచ్చాడు. మరి ఇంత గట్టిగా ఒక సామాన్యుడు అయ్యుండి నా బాధ్యత కాదు పోలీసులు చేయాలనుకునేది కూడా ఆయన నెత్తి మీద వేసుకొని పోలీసుల సహకారంతో, పోలీసులు కూడా మాట్లాడుతున్నారు ఆయన మీటింగ్స్ లో. అంత బాధ్యతగా ఉన్న వ్యక్తిని ఈరోజు పట్టపగలు చంపేస్తుంటే, మరి ఈవిడ చెప్పిన గాంజాయి బ్యాచ్ మీద మేము ఉక్కుపాదం మోపుతాము కాబట్టి బజార్లో కొట్టాము అన్న అనిత మేడం గారు, మరి ఏం చేస్తున్నారు మీరు? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అందరూ కలిసి ఏదో రకంగా వైసీపీ వైఫల్యాలు చూసి మీకు అధికారం కట్టబెట్టినందుకు ఈరోజు ప్రజల పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, నడి రోడ్డు మీద హత్యలు, లేకపోతే అసలు రాష్ట్రం మొత్తం ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది కనీసం ఒక స్త్రీగా మీరు గమనించకుండా, మరి రోడ్ల మీద కొన్ని కులాల వాళ్ళనేమో రోడ్ల మీద చెత్త కొట్టి సిగ్నల్స్ ఇచ్చారు ఆ కులాలకి. మరి ఇలాంటి వాళ్ళు, ఆడవాళ్ళు ఇంత దారుణంగా చెలరేగిపోతుంటే, ఎన్నో రోజుల నుంచి ఈ దందా నడుస్తుంటే మరి మీరు ఏం చేస్తున్నారు మేడం? పోలీసులు ఏం చేస్తున్నారు మేడం? ఎవరిని అనాలి మేడం? ఏం చేస్తున్నారు మీరు? రాష్ట్రాన్ని జనాలకి మాయ మాటలు చెప్పి ఓట్లేయించుకుని ఏం చేస్తున్నారు మేడం? ఇంత దారుణంగా మనుషుల్ని, మంచి వాళ్ళని సమాజంలో ప్రభుత్వం చేయాల్సిన ప్రభుత్వ బాధ్యత వాళ్ళు మర్చిపోతే, ప్రభుత్వం చెయ్యలేకపోయిన పనులు ఒక యువకుడు చేస్తున్నందుకు అతనికి మీరు సపోర్ట్ ఇచ్చి అతని ద్వారా మంచి పనులు కొనసాగేలాగా చేయడం మానేసేసి ఈరోజు అతని జీవితం నడి రోడ్డు మీద అంతమైపోయిందంటే ఇది మీ వ్యవస్థల, మీ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ కాదంటారా? ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ వార్తను వైరల్ చేయండి, ఈ విషయాన్ని మాట్లాడండి. చాలా ఘోరం ఇది. మనుషులను రోడ్ల మీద ఈ రకంగా, మనుషుల్ని కాదు సామాజికవేత్తల్ని, సమాజం యొక్క మంచి కోరి వాళ్ళ జీవితాలు వెచ్చించి, వాళ్ళ అబ్బాయికి కుటుంబం, భార్య, పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు బిడ్డల ముందే అతన్ని చంపేశారు. మరి ఆ ఇద్దరు బిడ్డల పరిస్థితి ఏంటి? మానసికంగా వాళ్ళ మీద ఈ దారుణం చేసే ఎఫెక్ట్ ఎంత ఘోరంగా ఉంటుంది? ఎవరు బాధ్యులు దీనికి?
ఎవరు బాధ్యులండి? గంజా బ్యాచ్ అని 100 సార్లు మాట్లాడుతూ ఆవిడ స్పీచ్లు ఇచ్చినప్పుడల్లా ఈ గంజా బ్యాచ్ ని గాలికి వదిలేసేసి కేవలం ఎస్సీ కుర్రోళ్ళు, బీసీ కుర్రోళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళు దొరికినప్పుడు మటుకు వాళ్ళకు కులం ఏంటి అని ఆవిడ మరి దేనికి జడిసి ఇప్పుడు ఈ టీం ని, ఈ గాంజా బ్యాచ్ ని మీరు గాలికి వదిలేశారు అనేది మేము తెలుసుకోదలుచుకుంటున్నాము. Don't forget to like, subscribe and share the videos.